సముద్రానికి పోటు రావాలన్నా, కలువ పువ్వు వికసించాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా చల్లని వెన్నెల కురిపించే చంద్రుడుండాలి. మరి రఘువంశం అనే సాగరానికి సీతమ్మ మనసనే కలువకు ఆ చంద్రుడెవరో తెలుసా? ఆయనే మన కోదండరాముడు. భక్తుల కళ్ళల్లో వెలుగులు నింపే ఆ రామచంద్రుడి గొప్పతనాన్ని చాటి చెప్పే దివ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. శంకరాచార్యుల శ్రీరామ కరుణామృతంలోని శ్లోకం ఇది. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవ నేత్రయుగళోత్పల పూర్ణచంద్ర సీతామనః కుముద చంద్ర నమో నమస్తే. దీనికి చేకూరి సిద్ధకవి తెలుగు అనువాద పద్యం ఇది. మనుకుల వార్ధి ప్రాగుదిత మానిత పూర్ణిమ చంద్రు సర్వసజ్జననుత కీర్తి సాంద్రు మహిజానయనోత్పల పూర్ణచంద్రు శోభన గుణు రామచంద్రుని విభాకర జాక్షి యుగాబ్జ చంద్రు సన్ముని సుతు రాఘవేంద్రు భవమోచను కారుణికున్ భజించెదన్. కరుణకు నిలయమైన వాడా, రఘువంశమనే సముద్రానికి నువ్వు పౌర్ణమి చంద్రుడివి. చంద్రుడిని చూసి సముద్రం ఎలా ఉప్పొంగుతుందో నిన్ను చూసి రఘువంశం అంతలా పులకించిపోతోంది. అలాగే నీ భక్తుడైన సుగ్రీవుడి కళ్ళనే కలువలకు, సీతమ్మ మనసనే కలువ పువ్వుకు నువ్వు నిండు చంద్రుడివి. వెన్నెల తగిలితే కలువలు ఎలా వికసిస్తాయో, నీ చూపు సోకితే వారి మనసులు అలా ఆనందంతో వికసిస్తాయి. అలాంటి ఓ రామచంద్ర, నీకు వందనం. రామచంద్రుడిలో చంద్ర శబ్దం మనకు శాంతినిస్తుంది. సూర్యుడు తాపాన్ని అంటే వేడినిస్తే, చంద్రుడు ఉపశమనాన్నిస్తాడు. సంసార తాపత్రయాలతో బాధపడే భక్తులకు రాముడు ఒక చల్లని వెన్నెల లాంటివాడు. సుగ్రీవుడు అంటే మంచి కంఠం లేదా మంచి బుద్ధి ఉన్నవాడు అని అర్థం. అంటే ఎవరైతే భగవంతుడి నామాన్ని చక్కగా గానం చేస్తారో వారి కళ్ళకు రాముడెప్పుడూ నిండు చంద్రుడిలా కనిపిస్తూనే ఉంటాడు. ముగించే ముందు ఒక చిన్న మాట. మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భాషా విషయాల కోసం, నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే మహతి భక్తి దాత్రి టీవీ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.